నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్ కి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు, 18 యోగాలలో 1 నుండి 6 వరకు ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో 2వ అధ్యాయం సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో సాంఖ్య యోగంలోని 32 నుండి 37 వరకు ఉన్న శ్లోకాలను, వాటి తాత్పర్యాలను తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు క్షత్రియ ధర్మం గురించి అర్జునుడితో ఈ విధంగా సంభాషిస్తున్నాడు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే అవకాశం కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇది వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటిది. సమాజాన్ని రక్షించే బాధ్యత క్షత్రియులపైనే ఉంటుంది. వారి వృత్తి ధర్మాన్ని అనుసరించి వీరులు ధైర్య సాహసాలతో జీవితాలను అర్పించడానికి సిద్ధపడి ఉంటారు. వైదిక కాలంలో జంతువులను చంపడం అనేది సమాజంలోని వారికి నిషేధించబడిన, అరణ్యాలలో యుద్ధ విద్యను అభ్యసించడానికై జంతువులను వేటాడి చంపడానికి క్షత్రియ యోధులకు అనుమతించారు. ఇటువంటి సాహసవంతులైన యోధులు ధర్మాన్ని రక్షించడానికి దొరికి ఏ అవకాశాన్నైనా చేతులు చాచి స్వాగతిస్తారు. తమ విధిని నిర్వర్తించడం ఒక పవిత్రమైన కార్యంగా వారు భావిస్తారు. విధిని సక్రమంగా నిర్వర్తించడం అనేది భగవత్ ప్రాప్తి నొందించే ఆధ్యాత్మిక కార్యం కాదు. అది మంచి భౌతిక ప్రతిఫలం అందించే పుణ్యకార్యం. నిరాశతో నిండిపోయిన అర్జునుడు తన కర్తవ్యాన్ని వదిలిపెట్టాలని భావిస్తుండగా శ్రీకృష్ణుడు మాత్రం విధిని నిర్వర్తించమని నచ్చజెబుతున్నాడు. అర్జునుడిలో శ్రీకృష్ణుడు కోరిన మార్పు అంతర్గతమైనది, తన అంతఃకరణలోనిది. అది బాహ్యమైన కర్మ పరిత్యాగము కాదు. అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్యసి. కానీ ఒకవేళ నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయడానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడవవుతావు. యుద్ధ భూమిలో ఒక యోధుడు అహింసావాది అయితే అది కర్తవ్య ఉపేక్ష అవుతుంది. సమస్యాత్మకమైనదిగా, చికాకుగా భావించి తన కర్తవ్యాన్ని విడిచిపెడితే అర్జునుడు పాపానికి పాల్పడినట్లే అని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. అన్యాయం, హింస నుండి దేశ ప్రజలను కాపాడటం క్షత్రియుడి కర్తవ్యం. శాంతి భద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరం. అందుకే అతను శత్రురాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించడానికి తోడ్పడాలి. ఆ విధంగానే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదితిరిచ్యతే. జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కన్నా నీచమైనది. గౌరవప్రదమైన వ్యక్తులకు సామాజిక ప్రతిష్ఠ చాలా ముఖ్యమైనది. క్షత్రియులకు సహజముగా ఉన్న గుణములు కీర్తి, గౌరవం. అగౌరవం, అపకీర్తి అనేవి వారికి మరణం కన్నా నీచమైనవి. ఉత్తమ స్థాయి జ్ఞానాన్ని అందుకోకపోయినా ఈ నిమ్న స్థాయి జ్ఞానము వలన ప్రేరణను పొందవచ్చని శ్రీకృష్ణుడు అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు. ప్రపంచంలోని చాలా సమాజాల్లో యుద్ధ భూమి నుండి పిరికితనముతో పారిపోయిన సైనికుడిని సమాజం నుండి వెలివేసే నియమం ఉంది. తన కర్తవ్యాన్ని విస్మరిస్తే ఇంతటి అపకీర్తి, అగౌరవం అర్జునుడికి కలగవచ్చు. అందుకే శ్రీకృష్ణుడు హెచ్చరిస్తున్నాడు. భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారే నీవు యుద్ధ భూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు. అర్జునుడు ఒక మహాయోధుడు. అంతేగాక కౌరవ పక్షాన ఉన్న భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడి వంటి అత్యంత సాహసవంతులకి కూడా గట్టి పోటీ ఇచ్చే ప్రత్యర్థి. ఎంతో మంది దేవతలతో యుద్ధం చేసి కీర్తిని సంపాదించుకున్న వ్యక్తి. వేటగాడిలా మారువేషంలో వచ్చిన శివుడితో పోరాడి ఆయనను సైతం మెప్పించాడు. అతని సాహసానికి, నైపుణ్యానికి మెచ్చి పాశుపతాస్త్రం అనే దివ్యాస్త్రాన్ని శివుడు అతనికి బహూకరించాడు. అతని విలువిద్యను మెచ్చి గురువైన ద్రోణాచార్యుడు కూడా ఒక ప్రత్యేక అస్త్రం ఇచ్చి తన దీవెనలు అందజేశాడు.
ఇప్పుడు యుద్ధ ప్రారంభానికి ముందు అర్జునుడు యుద్ధభూమి నుండి వెళ్లిపోతే తన బంధువుల మీద ప్రేమతో ఇలా వెళ్లిపోయాడని అక్కడున్న వారు భావించరు. అతనిని పిరికివాడని, తమ బల పరాక్రమాలకు భయపడి పారిపోయాడని వారంతా అనుకుంటారు. అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో నీ గొప్పదనం చులకనైపోతుంది. అయ్యో, దీనికంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా? ఒకవేళ అర్జునుడు యుద్ధభూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పదనం తగ్గిపోవడమే గాక అతను చులకనైపోతాడు. అర్జునుడి శత్రువులైన దుర్యోధనుడి సమూహం పోరాడడం చేతగాని అర్జునుడు యుద్ధభూమి నుండి కాళ్ల మధ్యలో తోక ముడుచుకున్న కుక్కలాగా పారిపోతున్నాడని అనుచితమైన మాటలు మాట్లాడుతారు. ఇలాంటి హేళనను భరించడం అర్జునుడికి చాలా బాధాకరంగా ఉంటుందని శ్రీకృష్ణుడు గుర్తు చేస్తున్నాడు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధం చేస్తే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి వెళతావు, లేదా విజయుడవై ఈ రాజ్యమును అనుభవిస్తావు. కావున కృత నిశ్చయుడవై లెమ్ము. ఓ కుంతీపుత్రుడా, యుద్ధానికి తయారు కమ్ము. కురుపాండవులకు మధ్య జరిగే యుద్ధంలో అర్జునుడు విజయుడైతే భూలోకంలో సామ్రాజ్యం అతని కోసం ఉంటుంది, రాజ్యాధికారం సొంతమవుతుంది. ఒకవేళ యుద్ధంలో కౌరవుల చేతిలో ఓడిపోయి కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు విడిచిపెట్టవలసి వస్తే అతను స్వర్గలోకాలకు వెళతాడు. ఏది ఏమైనా కర్తవ్యాన్ని తప్పక నిర్వర్తించాలని మనస్సును స్థిమితపరుచుకుని యుద్ధానికి సిద్ధం కమ్మని శ్రీకృష్ణుడు ఆదేశిస్తున్నాడు. మన తదుపరి వీడియోలో బుద్ధి యోగం గురించి శ్రీకృష్ణుడు ఏ విధంగా వివరించబోతున్నాడో తెలుసుకుందాము. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి. మీకు తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.